డియర్ స్టూడెంట్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులకు అదేవిధంగా గ్రూప్ 1కి మెయిన్స్కు ఉపయోగపడేటట్లుగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనం విడతల వారీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనమ్మా? తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 150 ప్రశ్నలు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 1లో కూడా ఈ తెలంగాణ ఉద్యమం గురించి అడుగుతారు కాబట్టి గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ, ఎందుకంటే గ్రూప్ 1లో మెయిన్స్లో తెలంగాణ ఉద్యమం ఉంటుంది, గ్రూప్ 2లో 150 మార్కులు 4వ పేపరు తెలంగాణ ఉద్యమం ఉంటుంది. వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా మనం సందర్భానుసారంగా ఈ తెలంగాణ ఉద్యమం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు దానిలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, అంటే గతంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు దాని గురించి మనం అధ్యయనం చేద్దాం. ఒకటి. రెండో విషయం ఏందయ్యా అంటే ఆ బిట్టుగానే కాకుండా కొద్ది పూర్వపరాలు ముందుకి వెనక్కి కొద్దిగా మీకు ఆ అంశం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చేటట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా తెలియజేసేది మన ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ అనేటటువంటిది. ఓకేనమ్మా? ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ అనేటటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఉద్యమంకి సంబంధించి కానీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి కానీ, అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆ సందర్భానుసారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మీరు ఫాలో అవుదురు కానీ. ఓకేనా? ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఫస్ట్ ప్రశ్న, ఈ క్రింది వాక్యములలో ఏది సరైనది కాదని అడుగుతున్నాడు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాటిలో ఈ క్రింది వాటిలో సరైనది కాదు ఏదన్నాడు. ఆర్టికల్ 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇది మనకి గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న, అంటే ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్నల గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే ఇచ్చిన ప్రశ్న మళ్ళీ ఇవ్వరు, కాకపోతే దానికి సంబంధించిన పూర్వపరాలను అధ్యయనం చేస్తే మళ్ళీ ఏ టైపులోనైనా కూడా ఈ అంశానికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తే మీకు ఆన్సర్ దొరుకుతుందన్న ఉద్దేశంతో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఆర్టికల్ 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జోనల్ వ్యవస్థ ఏర్పాటు అయ్యింది. ఇది ఒకటి. రెండవది, 6 సూత్రాల పథకము మరియు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన విచారణ చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని 1984లో ఏర్పాటు చేసింది. ఓకేనా? 6 సూత్రాల పథకం మరియు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనను విచారణ చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీ నియమించింది 84లో. నెక్స్ట్, కమల్నాథన్ మరియు ఉమాపతిరావు ఆఫీసర్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమల్నాథను మరియు ఉమాపతిరావు ఆఫీసర్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్, ఆఫీసర్స్ కమిటీ అందించిన నివేదికను పరిశీలించడానికి 1985లో అబ్దుల్ ఖాదర్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించటం జరిగింది. ఓకేనా? ఇక్కడ ప్రశ్న చూడండి, ఆఫీసర్స్ కమిటీ అందించిన నివేదికను పరిశీలించడానికి అబ్దుల్ ఖాదర్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి నాయకత్వంలో ఆ కమిటీని నియమించారన్నాడు. అంటే ఇందులో ఏది తప్పై ఉంటుందంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఇది ఆన్సర్ తప్పు. ఓకేనా? ఆఫీసర్స్ కమిటీ అందించిన నివేదికను పునఃపరిశీలించడానికి 1985లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఆఫీసర్స్ కమిటీ అంటే ఏంది? జయభారత్ రెడ్డి కమిటీ. జయభారత్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికని పునఃపరిశీలన చేయటం కోసం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి సుందరేషన్, ఓకే, సుందరేషన్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్తో మళ్ళీ ఒక కమిటీ వేశారు ఎన్టీ రామారావు గారు 1985లో. అంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంది? అబ్దుల్ ఖాదర్ అన్నాడు. అసలు వేసిన కమిషన్ పేరేంది? సుందరేషన్. అంటే ఈ ప్రశ్నలో ఏది తప్పయ్యా అంటే ఈ క్రిందిది తప్పు. ఓకేనమ్మా? ఇక్కడ ఏమని ఉంటే రైట్ అయ్యేది? ఆఫీసర్స్ కమిటీ అందించిన నివేదికను పునఃపరిశీలన చేయటం కోసం సుందరేషన్ ఐఏఎస్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారితో రామారావు గారు కమిషన్ వేశారని ఉంటే, సుందరేషన్ అని పేరు ఉంటే ఇది కరెక్ట్ అయ్యేది. మరి దీనికి సంబంధించింది మొత్తం చూద్దాం మనం. అసలు ఇవన్నీ రైట్ అయినాయి, ఎందుకు రైట్ అయినాయో చూద్దాం. చూడండి, ఆర్టికల్ 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్ను జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అన్నారు. అవును. విషయం ఏంటంటే 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే భవిష్యత్తులో
తెలంగాణ ఉద్యమం అంటే 1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమం కానీ 1972లో వచ్చిన జయాంధ్ర ఉద్యమం కానీ 1969లో తెలంగాణ వాళ్ళు ఏమన్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి ఉండము అని చెప్పి 1969లో తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చారు. 1972లో ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ వాళ్ళతో కలిసి ఉండమని చెప్పి వీళ్ళు జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం 69లో చెప్పి జై తెలంగాణ ఉద్యమం అంటే 1972 ఉద్యమాన్ని జయాంధ్ర ఉద్యమం అంటారు. ఇలా ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు ఒకసారి ఉద్యమాన్ని తీసుకొచ్చారు, వీళ్ళు ఒకసారి ఉద్యమం తీసుకొచ్చారు. ఈ ఉద్యమాలని చల్లార్చడానికి, అసంతృప్తిని తొలగించటం కోసం ఇందిరాగాంధీ గారు తలకాయ నొప్పిలేసిన ఆమెకి ఏంది గొడవ, ఊకే వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు, ఊకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు తీసుకొస్తారని చెప్పి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని మాట్లాడారు. అసలు ఈ రాష్ట్ర ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఏమని చెప్పారంటే, అమ్మ అసలు ఉద్యోగాల దగ్గర ఈ గొడవ వస్తుంది. ఒకళ్ళ ఉద్యోగాల్లోకి వేరే వాళ్ళు, ఒక ఏరియాకు సంబంధించిన ఉద్యోగాల్లోకి వేరే వాళ్ళని వచ్చి ఆ ఉద్యోగాలను తీసుకుంటుంటే గొడవ చేస్తున్నారని చెప్తే, మరి ఒకళ్ళ ఉద్యోగాల్లోకి వేరే వాళ్ళు రాకుండా ఉండాలి అంటే, ఒక ప్రాంతం ఉద్యోగాల్లోకి వేరే ప్రాంతం వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు పొందకుండా ఉండాలంటే కట్టుదిట్టమైన చర్యలు ఏమైనా తీసుకోవటానికి వీలవుతుందా అని చెప్పి ఇందిరాగాంధీ గారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, జోనల్ వ్యవస్థ ప్రవేశపెడదాం, అంటే ఎవరి జోను ఉద్యోగాలు వాళ్ళకే చెందాలని చెప్పి జోనల్ వ్యవస్థ పెట్టి ప్రతి జోను ఉద్యోగాలు ఆ జోన్కు సంబంధించిన వాళ్ళకే చెందుతాయి. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా దాంట్లో కేవలం కొంత పర్సెంటేజ్ అంటే 20%, 50%, 15% కొంతవరకే ఇవ్వాలి. దీనివల్ల ఈ అసంతృప్తులన్నీ కూడా తగ్గుతాయని చెప్పి ఇందిరాగాంధీ గారికి కొంతమంది మేధావులు సలహా ఇస్తే, అప్పుడు 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు అని చెప్పి ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పి 1975లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోనులుగా డివైడ్ చేయటం జరిగింది. అందుకని చూడండి 1975 ప్రకారం దాని రాష్ట్రాన్ని అన్ని 6 జోన్లకు విభజించారు. 5వ జోను 6వ జోను తెలంగాణకు సంబంధించినవి. ఓకేనమ్మా, 5, 6 జోన్లు తెలంగాణకు సంబంధించినవి. రాష్ట్రాన్ని మొత్తం ఎన్ని జోన్లకు విభజించారంటే 6 జోన్లకు విభజించారు. హైదరాబాదు క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాదును మాత్రం 6వ జోన్లో పెట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇప్పుడు నేను ఈ ఒక్క విషయాన్ని చర్చించడం ద్వారా మీకు ఎన్ని విషయాలు తెలిసినాయి అంటే, జోనల్ వ్యవస్థ 1975లో వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అసలు జోనల్ వ్యవస్థ రావడానికి కారణం ఏంటంటే, ప్రత్యేక ఉద్యమాలు భవిష్యత్తులో రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆమె చేశారు. జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లకు విభజించారు. తెలంగాణని 5, 6 జోన్లకు విభజించారు. 6వ జోన్లో హైదరాబాద్ క్యాపిటల్ సిటీని పెట్టడం జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. 6 సూత్రాల పథకం మరియు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనను విచారణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. 1984లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా జయభారత్ రెడ్డి కమిటీని ఎందుకు నియమించారంటే, 1984లో ఎన్టీ రామారావు గారు కృష్ణా జలాలను, ఆ తెలంగాణ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్నటువంటి కృష్ణా జలాలను రాయలసీమకు సాగునీరు, మద్రాసులకి తాగునీరు, రాయలసీమకి సాగునీరు, మద్రాసులకి తాగునీరు, డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పి ఆయన ప్రత్యేకంగా కృష్ణా జలాలను అక్కడికి తరలించడానికి చేసిన పనికి ఏమని పేరు పెట్టిందంటే తెలుగు గంగ అని పేరు పెట్టిండు. తెలుగు గంగ. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ అడిగిన వాటిలలో ఏ అడగకపోయినా ఈ టైప్లోనన్నా ఎగ్జామ్లు అడగవచ్చు. అందుకని ఇప్పుడు మొత్తం కథ చెప్తే ఏ కోణంలో అయినా క్వశ్చన్ మనకి అడిగినా మనం సమాధానం చెప్పినట్టు ఉంటుంది. ఎన్టీ రామారావు గారు 1984లో చేసిన పని ఏంది, కృష్ణా జలాలను రాయలసీమకు సాగునీరు, మద్రాసుకు తాగునీరు పంపించడానికి చేసిన పథకానికి తెలుగు గంగ అని పేరు పెట్టిండు. ఏ జలాలను? కృష్ణా జలాలను. ఈ సమయంలో ఆ తెలుగు గంగ ప్రాజెక్టు పనులను చేపట్టడం కోసం తెలంగాణ ప్రాంతం నుంచి కొంతమంది ఇంజనీర్లని రాయలసీమకు పంపిస్తే రాయలసీమకు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేశారంటే, జోనల్ వ్యవస్థకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు రాయలసీమకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇది మాకు నచ్చలేదు. రాయలసీమ జోనల్ సిస్టమ్ ప్రకారం చూస్తే 4వ జోన్ అవుతుంది. మరి 4వ జోన్ ఉద్యోగాలు 4వ జోనులకే చెందాలి, కానీ 5, 6 జోన్లకు చెందిన తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తే మేమెందుకు ఒప్పుకుంటామని చెప్పి
రాయలసీమ వాళ్ళు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తే రాయలసీమ వాళ్ళ అసంతృప్తిని తగ్గించాలన్న ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు రాయలసీమకు ప్రత్యేకంగా 564 జీవో అని చెప్పి ఒక జీవో చేశారు. ఈ జీవో ఉద్దేశం ఏంది? 564 జీవో అంటే రాయలసీమ ఉద్యోగాలు రాయలసీమకే చెందాలని చెప్పి ఎన్టీ రామారావు గారు చేసిన జీవో పొర 564. ఈ జీవో చేయటం వల్ల తెలుగు గంగ ప్రాజెక్టు పనుల కోసం వెళ్ళిన తెలంగాణ వాళ్ళు ఇంటికి రావాల్సి వచ్చింది. ఎందుకు? అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు పోయి ఇక్కడికి వచ్చారు. ఈ విషయం మీద తెలంగాణ వాళ్ళు అసంతృప్తి చెందారు. ఏంటంటే జోనల్ వ్యవస్థ ప్రకారం చూస్తే ఎవరి జోన్ ఉద్యోగాలు వాళ్ళకే అని చెప్పి రాయలసీమ వాళ్ళు గొడవ చేశారు కదా. మరి అలాంటప్పుడు 5వ జోను 6వ జోను తెలంగాణ వాళ్ళే కదా. తెలంగాణ ఏరియాలో కేవలం తెలంగాణ వాళ్ళే ఉంటారా? హైదరాబాదులో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. మరి దీని మీద మనం ఎందుకు పట్టు సాధించకూడదు? మనం కూడా మన జోన్ల ఉద్యోగాలు మనకే చెందాలని చెప్పి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి పెద్ద గొడవ చేశారు. ఈ విషయంలో మాకు న్యాయం చేయకపోతే 1969 తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి తెలంగాణ ఉద్యోగ సంఘాల వాళ్ళు గొడవ చేశారు. వీళ్ళ ఒత్తిడి భరించలేక ఎన్టీ రామారావు గారు అసలు తెలంగాణలో జోనల్ వ్యవస్థకు విరుద్ధంగా, అదేవిధంగా ప్రత్యేకంగా 6 సూత్రాల పథకానికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎంతమందిరో లెక్క చూడమని చెప్పి జయభారత్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి జయభారత్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ చేశారు. అందుకనే దీన్ని జయభారత్ రెడ్డి కమిటీ అంటారు. మళ్ళీ చెప్తున్నా, జోనల్ వ్యవస్థకు విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని లెక్క చూడటం కోసం ఎన్టీ రామారావు గారు వేసిన కమిటీ పేరే జయభారత్ రెడ్డి కమిటీ. ఈ కమిటీలో సభ్యులు ఎవరు అంటే కమల్నాథన్ ఉన్నాడు, ఉమాపతిరావు ఉన్నారు. ఇది 1+2 కమిటీ. అంటే జయభారత్ రెడ్డి అధ్యక్షుడు, కమల్నాథన్ సభ్యుడు, ఉమాపతిరావు సభ్యుడు. అయితే వీళ్ళు ముగ్గురు ఐఏఎస్లు, ఈయన ఐఏఎస్. వీళ్ళిద్దరూ ముగ్గురు ఐఏఎస్లు కావటం వల్ల ఈ కమిటీని ఏమంటారంటే ఆఫీసర్స్ కమిటీ అంటారు. ఓకేనమ్మా. జయభారత్ రెడ్డి కమిటీని ఆఫీసర్స్ కమిటీని ఎందుకు అంటారంటే వాళ్ళు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు కావటం వల్ల ఆఫీసర్స్ కమిటీ అంటారు. రేపు నేను ఇప్పుడు చెప్పిన విధంగానే అడగకపోవచ్చు. ఏదో సందర్భంలో ఈ క్రింది కమిటీలలో ఏ కమిటీని ఆఫీసర్స్ కమిటీ అంటారంటే ఆంటోనీ కమిటీ కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ కమిటీ కావచ్చు, రోషే కమిటీ కావచ్చు, జయభారత్ రెడ్డి కమిటీ కావచ్చు. ఓకేనమ్మా. ఇంకో విషయం చూడండి, జయభారత్ రెడ్డి ఏమని చెప్పిందంటే 1984 సంవత్సరంలో నేను నివేదికిస్తే ఏమన్నాడంటే జోనల్ వ్యవస్థకు విరుద్ధంగా రాయలసీమ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ జోన్లు అయినటువంటి 5-6 జోన్లో 58,962 మంది, చూడండి 58,962 మంది జోనల్ వ్యవస్థకు విరుద్ధంగా హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తారని చెప్పారు. ఈ విషయంలో ఎన్టీ రామారావు ఆశ్చర్యపడాడు. ఇంతమంది ఉన్నారా అని చెప్పి ఇది నిజమా కాదా అనే దాని మీద మళ్ళీ వీళ్ళు ఇచ్చిన నివేదికని పునఃపరిశీలన చేయటం కోసమే సుందరేషన్ నాయకత్వంలో కమిటీ వేశాడు. ఆ కమిటీ ఏకసభ్య కమిటీ. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంది? అబ్దుల్ ఖాదర్ అని ఇచ్చాడు. ఇది తప్పు. ఓకేనమ్మా. ఇంత స్టోరీ ఉంది, బాగా గమనించండి. నెక్స్ట్ విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకొని వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చే నిమిత్తం భారత ప్రభుత్వం ఏకే ఆంటోనీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు అన్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకొని వాటి సమస్యకు పరిష్కార మార్గాలను సూచించడం కోసం ఏకే ఆంటోనీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కమిటీ నియమించింది. 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుంచి, అంటే నవంబరు 29వ తారీఖులో కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం జోరందుకుంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలా వద్దా అని చెప్పి నసుగుతున్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, పాటలు పాడేవాళ్ళు, తర్వాత కథలు రాసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లారు. ప్రతి సామాన్యుడు కూడా మా తెలంగాణ మాకు ఇంటికి ఇవ్వరనేటట్టుగా ఈ ఉద్యమం తయారైంది 2013వ సంవత్సరం నాటికి. అంటే కేసీఆర్ నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి 2013వ సంవత్సరం నాటికి ఉద్యమం తీవ్రతరమైపోయింది. ముఖ్యంగా కోదండరామ్ సార్ నాయకత్వంలో ఏర్పడినటువంటి పొలిటికల్
పొలిటికల్ జేఏసీ వాళ్ళు ఊకే కార్యక్రమాలు నిర్వహించారు. పల్లె పల్లె పట్టాలపై కని, సడకు బంద్ అని, తెలంగాణ మార్చని, మిలియన్ మార్చని, తర్వాత కలెక్టరేట్లు ముట్టడి అని చెప్పి, తర్వాత కలం కావాత్ అని, అట్లా ప్రతి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు వీళ్ళందరితో కలిపి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 2013వ సంవత్సరంలో తల ఉంచింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తామని చెప్పింది. ఈ సమయంలో తెలంగాణ ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంది? ఎందుకంటే మనం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఇవ్వాలని చెప్పి తెలంగాణ వాళ్ళు అంటున్నారు. కానీ కోస్తా రాయలసీమ వాళ్ళు ఏమంటున్నారంటే మనందరం ఒకటిగా ఉండాలి, ఒకే భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రంగా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతామని చెప్పి కోస్తా రాయలసీమలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మా నుంచి విడిపోవద్దని చెప్పి వీళ్ళు తెలంగాణను విడదీస్తే మేము ఊరుకోమని చెప్పి కోస్తా రాయలసీమలో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పటి నుంచి కూడా సీమాంధ్ర ఉద్యమం లేదా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇటు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, అటు కోస్తా రాయలసీమలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్నారు. దీనే సీమాంధ్ర ఉద్యమం లేదా సమైక్యాంధ్ర ఉద్యమం అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఇవ్వాలంటున్నారు, కోస్తా రాయలసీమలో ఇవ్వద్దంటున్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో ఏర్పడేటటువంటి పరిస్థితుల మీద అధ్యయనం చేయటం కోసం 2013వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు నాడు, ఓకేనా, 2013వ సంవత్సరం ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ చెప్పేసింది. ఏమని చెప్పిందంటే ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వబోతున్నాం. 2013వ సంవత్సరంలో చెప్పింది ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వబోతున్నాం. తెలంగాణ ఇవ్వబోతున్నామని చెప్పిన రోజేమో 2013 జూలై 30వ తారీఖు నాడు డైరెక్ట్గా చెప్పేశారు. 2013 జూలై 30, బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటిదాకా తెలంగాణ ఇవ్వాలా వద్దని ఆలోచించి ఏర్పడే సమస్యలు ఎన్నైనా ఉండని మేము పరిష్కారం చేసుకుంటాం, కానీ ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే 2013 జూలై 30వ తారీఖు తెలంగాణ ఇవ్వబోతామని చెప్పింది. 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్తో కూడిన తెలంగాణ, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచేటట్టుగా ఒప్పందం చేసేటట్టుగా ఈరోజు చెప్పింది. మరి ఈ ప్రకారంగా రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులను అంచనా వేయటం కోసం 2013వ సంవత్సరం ఆగస్టులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏకే ఆంటోనీ. ఈ ఆంటోనీ ఎవరు అనంటే యూపీఏ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఏకే ఆంటోనీ రక్షణ శాఖ మంత్రి. మరి ఆయన అధ్యక్షతను ఏర్పడిన కమిటీలో ఎవరు సభ్యులు ఉన్నారు? ఏది రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులపైన అంచనా వేయడానికి, తగు సూచనలు చేయడానికి ఇందులో ఎవరెవరు సభ్యులు ఉన్నారయ్యా అంటే చూడండి, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ మరియు అహ్మద్ పటేల్, వీళ్ళు ముగ్గురు సభ్యులు అనమాట. ఇది ముగ్గురు అంటే 1+4 అని 1+3 అనాలి. 1+3 అని ఎందుకు అనాలంటే అధ్యక్షుడు ఆంటోనీ, మిగతా సభ్యులు 3, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్. ఎందుకు దిగ్విజయ్ సింగ్ ఎవరు అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. వీరప్ప మొయిలీ ఎవరు అని అంటే నాటి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ. అహ్మద్ పటేల్ ఎవరంటే సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్. ఓకేనమ్మా, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ అనే వాళ్ళు ఈ ఆంటోనీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంటోనీ అధ్యక్షతన 2 కమిటీలు ఏర్పడ్డాయి తెలంగాణ ఏర్పాటు విషయంలో. ఒకటేమో ఈ కమిటీ అంటారు, ఆంటోనీ కమిటీ అంటారు. రెండోది GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అని కూడా ఒక కమిటీ ఏర్పడింది. దాని గురించి మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి, మీజాన్ పత్రిక తెలుగు పక్కి ఎవరు ఎడిటర్గా ఉన్నారు అన్నారు, ఎవరు ఉండిరి అన్నారు. మీజాన్ పత్రిక ఎప్పుడు వచ్చింది, అసలు మీ పత్రికకి ఎడిటర్ ఎవరు అని అంటే చూడండి, నిజాం నవాబు పరిపాలన చేస్తున్న రోజుల్లో 1913వ సంవత్సరంలో ఫస్ట్ తెలంగాణ న్యూస్ పేపర్, అసలు తెలంగాణలో డైరెక్ట్ న్యూస్ పేపర్ అంటే ఇంతకుముందు 1886వ సంవత్సరంలో ప్రత్యేకంగా ఫునూన్ అనే ఒక ఉర్దూ పత్రికని సేద్య చంద్రిక అనే పేరుతో ఒక వ్యవసాయ పత్రిక మనకి తెలంగాణలో ఫస్ట్ పత్రిక. ఇది అనువాద పత్రిక. ఎందుకు? ఫునూన్ అనే ఒక ఉర్దూ పత్రికని తెలుగులో అనువాదం చేసి సేద్య చంద్రిక అనే పేరుతో విడుదల చేశారు. ఇది వ్యవసాయ రైతులు ఎలాంటి
సాగుబడి చర్యలు తీసుకోవాలి, వ్యవసాయం గురించి వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి తయారు చేసిన పత్రిక అనమాట, స్థాపించబడిన పత్రిక ఇది. డైరెక్ట్ తెలుగు పత్రిక కాదు, దయచేసి గుర్తుంచుకోండి. తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి డైరెక్ట్ పత్రిక ఏంటంటే హితబోధిని అని చెప్పి ఒక పత్రిక వచ్చింది. హితబోధిని ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ తెలంగాణ. ఇది ఏంటంటే బండారు శ్రీనివాస శర్మ అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక ఆయుర్వేద డాక్టరు ఆయుర్వేదం గురించి పెట్టిన పత్రికే మొట్టమొదటి తెలుగు పత్రిక ఇన్ తెలంగాణ. అయితే చూడండి, మీజాన్ పత్రిక ఇది బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి గులాం మహమ్మద్ అనేటటువంటి వ్యక్తి మన హైదరాబాదుకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిండు. హైదరాబాద్ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి పెట్టిన పత్రిక పేరే మీజాన్ పత్రిక. ఎన్నో పత్రికలు వచ్చినాయి. ఇది తెలంగాణలో తొలి పత్రిక అయితే 1922వ సంవత్సరంలో నీలగిరి అని ఒక పత్రిక వచ్చింది. ఇది తెలంగాణలో తొలి రాజకీయ పత్రిక వచ్చింది. అదేవిధంగా 1925వ సంవత్సరంలో గోల్కొండ పత్రిక అని చెప్పి సురవరం ప్రతాప్ రెడ్డి గారు 1925 అక్టోబర్ 10వ తారీఖు నాడు, అంటే దాదాపు 26 అన్నట్టు, ఆయన ప్రత్యేకంగా అక్టోబర్ 10వ తారీఖు నాడు గోల్కొండ పత్రికని పెట్టిండు. వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని గులాం మహమ్మద్ ఏం ప్లాన్ వేసిందంటే, నేను బిజినెస్ చేసేదానికంటే పత్రిక పెడితే బాగుంటుందని చెప్పి ఈ మీజాన్ అనే పత్రికని మన హైదరాబాదులో పెట్టాడు. ఈ పత్రికకు ప్రత్యేకత ఉంది. ఏందో తెలుసా? 3 భాషల్లో వచ్చింది. 3 భాషలు అంటే ఇంగ్లీష్లో పెట్టిండు, ఉర్దూలో పెట్టిండు, నెక్స్ట్ విషయం ఏంటంటే తెలుగులో పెట్టారు. ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగులో వచ్చిన పత్రిక అంటే త్రిభాషా పత్రిక. ఇది ఒక గొప్ప విషయం. ఆ రోజుల్లో ఒక భాషలో పత్రిక నడపటమే కష్టం అనుకుంటున్న టైంలో 3 భాషల్లో పత్రిక నడిచిందంటే ద క్రెడిట్ గోస్ టు మీజాన్. ఓకేనా? ఈయన హైదరాబాద్ వచ్చిన బెంగాలీ హైదరాబాద్లో బిజినెస్లు పక్కన పెట్టి పత్రికను నడిపితే బాగుంటుందని తెలివితేటలు ఉపయోగించాడు. తెలివితేటలు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, ఈయన ఎంత గొప్ప పని చేసిందంటే, ఆ రోజుల్లో పత్రికలు పెడితే నిజాం ప్రభుత్వం ఒప్పుకునేది కాదు. కానీ ఎట్లయినా చేసి నా పత్రికను నడపాలనుకున్నాడు. అందుకోసం ఆయన తెలివిగా చేసిన పని ఏంటంటే, ఇంగ్లీష్లోనేమో బ్రిటిష్ వాళ్ళని పొగిడేవాడు, ఇంగ్లీషు భాషా పత్రికలను బ్రిటిష్ వాళ్ళు చాలా మంచోళ్ళు అని రాసేవాడు. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళకి ఇంగ్లీషే వచ్చు కాబట్టి చదువుకొని చాలా హ్యాపీగా ఉంటారు, వీడి జోలికి రారు. ఉర్దూ పత్రికలనేమో నిజాం చాలా మంచోడు, సూపర్ స్టార్ అని రాసేవాడు. నిజాంకి ఉర్దూ భాష వచ్చు కాబట్టి ఆ పత్రిక చదువుకొని అబ్బాయి వీడు ఎంత మంచోర్రా బాబు అనుకుంటాడు. తెలుగు ప్రజలకేమో తెలుగు వాళ్ళు మంచోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు నిజాం మంచోళ్ళు కాదని రాసేవాడు. అప్పుడు ఈ పత్రికను అందరూ కొనుక్కునేవాళ్ళు. చూడండి ఎంత తెలివితేటలు ఉపయోగించాడో. ఇంగ్లీష్లోనేమో బ్రిటిష్ వాళ్ళని పొగిడిండు, ఉర్దూలోనేమో నిజాంను పొగిడిండు, తెలుగు పత్రికలో తెలుగు వాళ్ళని పొగిడారు. అందువల్ల లౌక్యాన్ని ప్రదర్శించటం వల్ల ఎక్కువ కాలం నడిచిన పత్రిక మీజాన్ని చెప్తారు. అసలు మీజాన్ అంటే అర్థం ఏంటంటే త్రాసు అంటారు, త్రాసు. ఓకేనా? త్రాసు అంటారు. ఇంతకు ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ పత్రికకి ఎడిటర్గా, తెలుగు పత్రికకి ఎవరు ఎడిటర్గా ఉన్నారు అన్నాడు. తెలుగు పత్రిక అంటే చూడు, మాదిరాజు రామకోటేశ్వరరావా, దాశరథి రంగాచార్యుల, దేవులపల్లి రామానుజరావా, అడవి బాపిరాజు. అంటే అడవి బాపిరాజు తెలుగు పత్రిక మీజానికి ఎడిటర్గా పనిచేశాడు. అడవి బాపిరాజు గొప్పతనం ఏంటంటే, ఈ పత్రికకు ఎప్పుడైతే తెలుగు పత్రికకు ఎడిటర్ ఉన్నాడో ఈయన ఏం చేసిందంటే నవలలను ఈ పత్రికలో ధారావాహికంగా అంటే రోజు కొంచెం వేయటం, ఈరోజు కొద్దిగా వేయటం, రేపు కొద్దిగా వేయటం, ఎల్లుండి కొద్దిగా వేయటం. అలా వేయటం వల్ల ఏమవుతుందంటే పాఠకుల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకు? ఆ పత్రిక కొనాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ పత్రికలో వచ్చే నవల చదవాలన్న ఉద్దేశంతోనైనా ఆ పత్రికను కొంటారన్న ఉద్దేశంతో ధారావాహికంగా నవలను ప్రింట్ చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే మీజాన్ పత్రిక దక్కింది. రేపు ఎగ్జామ్లో ఇలా కూడా, ఇప్పుడు నేను చెప్పిన కోణంలోనే కాకుండా ఇలా కూడా అడగొచ్చు, ఈ క్రింది ఏ తెలంగాణ పత్రికలలో నవలలను ప్రచురించారంటాడు. నవలల్ని ధారావాహికంగా ప్రచురించారంటే మీజాన్ పత్రికలు ప్రచురించారు. బాగా గుర్తుపెట్టుకోండి. అడవి బాపిరాజు స్వయంగా రాసిన నవలలు ఉన్నాయి. వాటిలో గోన గన్నారెడ్డి నవల అడవి బాపిరాజు రాశాడు. ఈ నవలను కూడా ఈ పత్రికలో ధారావాహికంగా ప్రచురించేవాళ్ళు. అదేవిధంగా హిమబిందు, ఈయన రాసిన నవలలు హిమబిందు, ఇది కూడా చాలా ఫేమస్. దీన్ని కూడా దీంట్లో ప్రచురించారు. ఇప్పుడు ఇట్లా కూడా అడుగుతాడు. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నది వేరే టైప్లో కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఎలా అనొచ్చు? గోనగన్నారెడ్డి అనే నవలను రాసింది ఎవరు? హిమబిందు అనే నవలను రాసింది ఎవరంటే అడవి బాపిరాజు అని గుర్తుంచుకోండి. ఇవి ఏ పత్రికలో ప్రింట్ అయ్యాయి అంటే మీజాన్ పత్రికలో ప్రింట్ అయినాయి. 3 భాషల్లో వచ్చిన పత్రిక ఏంటంటే మీజాన్ పత్రిక. మీజాన్ అంటే అర్థం ఏంటంటే త్రాసు. ఓకేనమ్మా? తెలుగులో తెలంగాణ మొట్టమొదటి పత్రిక హితబోధిని. మొట్టమొదటి రాజకీయ పత్రిక
పత్రిక అంటే నీలగిరి పత్రిక, మొట్టమొదటి అనువాద పత్రిక అంటే సేద్య చంద్రిక పత్రిక. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పాటలు అడిగింది చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. అంటే గోరేటి వెంకన్న ఏం రాసిండు, నందిని సిద్ధారెడ్డి ఏం రాశారు, గోడ అంజయ్య ఏం రాశాడు, గుమ్మడి విఠలరావు అంటే గద్దర్ ఏం రాసిండు. గుమ్మడి విఠలరావు అంటే గద్దరేగా, గద్దర్ ఏం రాసిండు అని అంటే చూడండి. గోరేటి వెంకన్న రాసిన పాటలేంది, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, ఓకే, అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా, పల్లె కన్నీరెడుతుందో కనిపించని కుట్ర, నాగేటి సాలుల్లో నా తెలంగాణ. ఈ మారుమోగిన పాటలు ఒక టైంలో. ఓకేనా, చూడండి. గోరేటి వెంకన్న రాసిన పాట ఏంటంటే పల్లె కన్నీరెడుతుందో అనే పాట గోరేటి వెంకన్న రాశాడు. ఓకేనమ్మా, ఈ పాట 2004 సంవత్సరంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చిపడేసింది. సామాన్యుడి నుంచి మేధావి వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక రింగ్ టోన్ లాగా పెట్టుకున్న పాటలా మారుమోగింది. ఆ ఏరియా మొత్తం కూడా పల్లె కన్నీరెడుతుంది. ఈ పాటని శ్రీహరి నటించినటువంటి కుబుసం అనే సినిమాలో, కుబుసం ఓకేనమ్మా, కుబుసం అనేటటువంటి సినిమాలో కూడా ఈ పాటని పెట్టడం జరిగింది. పల్లె కన్నీరెడుతుందో కనిపించని కుట్ర. నెక్స్ట్ నందిని సిద్ధారెడ్డి రాసిన పాట నాగేటి సాలుల్లో నా తెలంగాణ. 1997లో తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచీకరణ నేపథ్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో సభలు సమావేశాలు జరిగినాయి. వాటిల్లో సిద్దిపేటలో రచయితలందరూ కలిసి చంద్రబాబు నాయుడు ప్రపంచీకరణ అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ బ్యాంకు చేతుల్లో పెడుతుండు. దీనివల్ల మన గ్రామీణ పరిశ్రమలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇలా అయితే మన పరిస్థితి ఏం కావాలని చెప్పి రచయితలు సిద్దిపేటలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ సారిగా ఇగో ఈ నందిని సిద్ధారెడ్డి గారు నాగేటి సాలుల్లో నా తెలంగాణ అని చెప్పి పాట పాడిండు. ఇది ఒక ఊపు ఊపింది ఆ రోజుల్లో. నెక్స్ట్ చూడండి, గూడ అంజయ్య అయ్యోనివా నువ్వు అవ్వోనివా అని చెప్పి రాష్ట్ర వ్యతిరేక ఉద్యమం అంటే వ్యతిరేకవాదులని తిప్పికొట్టడం కోసం ఆయన రాసినటువంటి పాట. గుమ్మడి విఠలరావు గద్దర్, ఓకే, అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా. గద్దరుని యుద్ధనౌక, ప్రజాయుద్ధ నౌక అంటారు. గద్దరు ఈ పాటని ఎప్పుడు పాడిందంటే 1997లో నక్సలైట్ అని చెప్పి తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి జర్నలిస్ట్ అయినటువంటి గులాం రసూల్ ఖాన్ అనేటటువంటి వ్యక్తిని పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. గులాం రసూల్ని ఆయన ఎన్కౌంటర్ బూటకప్ ఎన్కౌంటర్ అని చెప్పి హైదరాబాదులో రచయితలు జర్నలిస్టులు అందరూ మీటింగ్ పెట్టుకొని ఆ సభ జరుగుతున్నప్పుడు గద్దర్ గారు మొట్టమొదటిసారిగా అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని చెప్పి ఈ పాట పాడారు. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో రేపు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో 150 ప్రశ్నల్లో ఖచ్చితంగా పాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ ముఖ్యమైన పాటలే ఈ పాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, ఈ పాటలు గోరేటి వెంకన్న పల్లె కన్నీరెడుతుంది అనే పాట, నందిని సిద్ధారెడ్డి నాగేటి సాలుల్లో నా తెలంగాణ, గూడ అంజయ్య అయ్యోనివా నువ్వు అవ్వోనివా, గుమ్మడి విఠలరావు అంటే గద్దరు అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఉద్యోగ రంగంలో తెలంగాణ ప్రాంతానికి ముల్కీ రూపంలో కల్పించబడ్డ రక్షణలు 1980 డిసెంబర్ మాసం చివరి వరకు అమల్లో ఉంటాయి. బాగా చూడండి, ప్రశ్న ఇంత పొడుగుంటే ఎగ్జామ్లో చూస్తే ఈ ప్రశ్న ఏందో ఏమో ఇదంతా చదివేటకల్లా నాకు టైం అయిపోద్దని భయమైంది. అందుకని ఇక్కడే మనం ఇలాంటి పెద్ద ప్రశ్నలు చదివితే రేపు అక్కడ సులభమవుతుందో. ఆల్రెడీ ఈ ప్రశ్న నేను ఇంతకుముందు చదివానన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకేనా, చూడండి. ఉద్యోగ రంగంలో తెలంగాణ ప్రాంతానికి ముల్కీ రూపంలో పడ్డ రక్షణలు 1980 డిసెంబర్ మాసం చివరి వరకు అమల్లో ఉంటాయి. కానీ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరంలో మాత్రం 1977 డిసెంబర్ మాసం వరకే అమల్లో ఉంటాయని తెలిపే పథకం ఏది అన్నాడు. అంటే ఒక విధంగా ఈ పథకం తెలంగాణ వాళ్ళకి నష్టం కల్పించేటటువంటి పథకం, తెలంగాణ వాళ్ళకి నష్టం కల్పించే పథకం. అంటే ప్రత్యేక ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఏ ప్రత్యేక ఉద్యమాన్ని 1972లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది.
జయాంధ్ర వాళ్ళు ఏమంటారు, ఎట్టి పరిస్థితుల్లో మేము తెలంగాణ వాళ్ళతో కలిసి ఉండం అంటారు. ఎందుకు కలిసి ఉండరబ్బా అంటే ఏమంటున్నారు వాళ్ళు, హైదరాబాదును తీసుకెళ్ళి మీరు హైదరాబాదుని తెలంగాణ రాష్ట్రం అని చెప్పి అంటే తెలంగాణలో హైదరాబాదు ఉంది, మరి తెలంగాణలో హైదరాబాద్ ఉంటే సమస్య ఏంటంటే హైదరాబాద్ అనేది రాష్ట్ర రాజధాని. రాష్ట్ర రాజధానిలో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఎక్కడ ఉంటారు, రాష్ట్ర రాజధానిలో ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా అక్కడే ఉంటారు. అందుకని ఆంధ్ర వాళ్ళు ఏమంటారు, హైదరాబాదులో 12 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందంలో అంగీకారం కుదిరింది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమనుంది, రేపు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ఉద్యోగానికి రావాలంటే మినిమం 12 ఏళ్ళు ఉండాలన్నారు. మరి 12 ఏళ్ళు అంటే ఒక పుష్కర కాలం. దీనివల్ల మేము రాష్ట్ర రాజధాని మా హైదరాబాద్ అని చెప్పుకుంటున్నాం కానీ అక్కడ మాకు ఉద్యోగాలు రావట్లేదని చెప్పి ఆంధ్ర వాళ్ళు ఫీల్ అయ్యి గొడవ చేస్తున్నారు. ఆ గొడవే 1972 జయాంధ్ర ఉద్యమం. ఆ ఒక్క కారణమే కాదు, 1972 సంవత్సరంలో అక్టోబర్ 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏమని చెప్పింది, ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధము. 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది. దీని మీద అప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే పివి నరసింహరావు గారు ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చేసరికల్లా ఆంధ్ర వాళ్ళకి కోపం వచ్చింది. ఏంటంటే ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం అంటే మరి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 12 ఏళ్ళు మేము ఉండాలంటే ఇప్పుడు అయితే 12 ఏళ్ళు అంటే మాకు ఉద్యోగాలు రానట్టేగా. అందుకని చెప్పి జయాంధ్ర ఉద్యమం నడుపుతున్నప్పుడు ఇందిరాగాంధీ ఏం చేశారంటే 1972 సంవత్సరంలో పంచసూత్ర పథకం, ఓకేనా, పంచసూత్ర పథకం అని చెప్పి 1972 నవంబర్లో చేశారు. దీనిలో ఆమె ఏమని చెప్పిందంటే, వారి నాయన మీరు ఫీల్గా అమ్మకండి, మీ ఆంధ్ర వాళ్ళ కోసం నేను ఏదో చేస్తానని చెప్పి చూడండి, ఉద్యోగ రంగంలో తెలంగాణ ప్రాంతాలకి ముల్కీ రూపంలో కల్పించబడ్డ రక్షణలు 1980 డిసెంబర్ వరకే ఉంటాయి. 1980 డిసెంబర్ వరకే ఉంటాయి. అదే చూడండి హైదరాబాదు మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం 1977 డిసెంబర్ మాసం వరకు మాత్రమే ఉంటాయి. అంటే ఇది తెలంగాణ వాళ్ళకి కొద్దిగా ఇరుకును పెట్టి తెలంగాణ వాళ్ళకి నష్టం చేసే పని. తెలంగాణ వాళ్ళకి నష్టం చేసే పని ఇందిరాగాంధీ ఎందుకు చేసింది, ఆమెకు తెలంగాణ వాళ్ళంటే ఏమైనా కోపం అంటే కాదు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నుంచి వేరుపడతానంటారు, మాకు వేరే రాష్ట్రం అంటారు కోస్తా రాయలసీమలు. ఈ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే జయాంధ్ర ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ గారు పంచసూత్ర పథకం అని చెప్పి 1972లో ప్రవేశపెట్టి ఆంధ్ర వాళ్ళ యొక్క అసంతృప్తిని కొంతవరకు తగ్గించారు. చూడండి మీరు ఏం గొడవ చేయమాకండి, 1980 వరకే తెలంగాణ మిగతా జిల్లాల వరకు ముల్కీ నిబంధనలు ఉంటాయి, హైదరాబాద్ వాళ్ళకు మాత్రం 1977 వరకే ఉంటాయి, దాంతో ముల్కీ నిబంధనలు వెళ్ళిపోతాయి అని చెప్పింది. దీంతో కొద్ది ఉద్యమం ఆగింది. మరి ఇప్పుడు ఇది ఏడన్నా వచ్చినాయా చూడండి, 6 సూత్రాల పథకం ఎప్పుడు వచ్చిందా, 6 సూత్రాల పథకం కూడా 1970, ఓకే, 1973 ప్రత్యేకంగా 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు ఆంధ్ర వాళ్ళ కోసం ఇందిరాగాంధీ చేసిన పథకాన్ని 6 సూత్రాల పథకం అంటారు. అంటే ఏ రాష్ట్ర ఉద్యమాలు మీరు చేయమాకండి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు 6 సూత్రాల పథకాన్ని 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు ఆంధ్ర వాళ్ళ కోసం చేసిన పథకం. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర వాళ్ళ అభివృద్ధి కోసం చేసిన పథకం. అష్టసూత్ర పథకం ఎవరి కోసం అంటే 1969 జూలై 11వ తారీఖు నాడు తెలంగాణ వాళ్ళ కోసం చేసిన పథకాన్ని అష్టసూత్ర పథకం అంటారు. అఖిలపక్ష ఒప్పందం అనేది అసలు ఇది సంబంధమే లేదు, ఓకేనమ్మా. ఇది 1972, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే కదా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక చూడండి, బోధన్ పూర్వనామీన్ అన్నాడు. అసలు బోధన్ అనే పదం మనకి ఎక్కడొచ్చిందంటే ఆనాడు ఏనాడు BC 6వ శతాబ్దంలో భారతదేశంలో మహాజనపదాలు వాటినే షోడశ మహాజనపదాలు అంటారు. 16 జనపదాలు.
ఈ 16 జనపదాల్లో సౌత్ ఇండియాలో ఉన్న ఒకే ఒక్క జనపదం ఏదంటే అస్మక. ఓకే, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి జనపదం పేరు అస్మక అంటారు. ఈ అస్మక అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో బోధన్ అనే పేరుతో పిలుస్తారు. బోధన్. ఓకే, బోధన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ బోధన్ అస్మక అనే దానికి రాజధాని ఏదంటే పోతాన్. పోధన్ అనేటటువంటి దాన్ని పూతాన్ అనే పేరుతో లేదా పోతన్ అనే పేరుతో పిలుస్తారు. ఇది బోధన్ యొక్క పూర్వనామం. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 మహాజనపదాలు ఉంటే ఆ మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క జనపదం అస్మక. ఆ అస్మకాని ఇప్పుడు మనం ప్రస్తుతం బోధన్ అంటున్నాం. దాని రాజధాని ఏదంటే బోధన్ అనేటటువంటిది పోధన్ అనేటటువంటి దాని రాజధాని. ఇక్కడ ఏమన్నాడు, పూర్వనామం ఏదన్నాడు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే బోధనకి ఆ పేరు ఎలా వచ్చిందంటే వాళ్ళు ఆ రోజుల్లో తెలంగాణలో మంతని అనే ఊరుంది కదా, మంతని ఇప్పుడు కూడా ఉందనుకోండి. మంతని అనే ఊరిలో మంత్రాలు, మంతని మీన్స్ మంత్రాలు బాగా నేర్చుకొని వచ్చి బోధనలో బాగా బోధించేవాళ్ళంట. బోధన అనే ప్రాంతంలో బోధించేవారు. బోధన అనే ప్రాంతంలో బోధించటం వల్ల ఏమైందంటే ఆ బోధించి ఆ ఊరికే బోధన అనేది అయిపోయింది. మంత్రాలు బాగా చదివి ఆ మంత్రాల పేరు మీద ఊరి పేరే మంతని అయింది. మంత్రాలు నేర్చుకోవటం, అదేవిధంగా బోధనకి వెళ్ళి బోధనలో బాగా బోధించటం వల్ల ఆ బోధన అనేటటువంటి బోధించటం పేరు మీద బోధన అనే పేరు ఏర్పడిందని చెప్తారు. ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హైదరాబాదులో అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడుంది అన్నాడు. బహదూర్పురా, శాలిబండ, గోల్కొండ, కారవాన్ ఇవన్నీ కూడా హైదరాబాదులో ఒకప్పుడు ఒక వెలిగిన ప్రాంతాలు. ఓకేనమ్మా, గోల్కొండ నవాబుల కాలంలో, నిజాం నవాబుల కాలంలో ఒక వెలిగింది. ముఖ్యంగా గోల్కొండ వారి కాలంలో గోల్కొండ రాజుల ఫస్ట్ రాజధాని. అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో దొరికేటటువంటి కోహినూరు వజ్రానికి మెరుగులు దిద్దిచ్చిన ప్రాంతం పేరు ఏంటంటే కారవాన్. అంటే వజ్రాలు సానబెట్టే ప్రాంతం. అట్ట కూడా అడుగుతాడు, వజ్రాలు సానబెట్టబడిన ప్రాంతం ఏదంటే ఈ కారవాన్ అనే ప్రాంతం. ఓకేనమ్మా, శాలిబండ. ఇక్కడ ఆన్సర్ మాత్రం అక్కన్న మాదన్న దేవాలయాలు ఎక్కడున్నాయి అంటే శాలిబండ అనే ప్రాంతంలో ఉన్నాయి. శాలిబండ. ఓకేనమ్మా, శాలిబండ. అక్కన్న మాదన్ ఎవరు అంటే గోల్కొండ నవాబు అబుల్ హాసన్ తానీషా వద్ద. అబుల్ హాసన్ తానీషా గోల్కొండ నవాబుల్లో 7వ వాడు. గోల్కొండని పరిపాలన చేసిన కుతుబుషాహీ నవాబుల్లో 7వ వాడు అబుల్ హాసన్ తానీషా. ఈయన 1672 నుంచి 1687 వరకు గోల్కొండ రాజధానికి హైదరాబాద్ని పరిపాలన చేసిండు. గోల్కొండ హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలన చేసిండు. ఈయన పరిపాలన చేసేటప్పుడు తెలంగాణ, కోస్తా, రాయలసీమ మొత్తం గోల్కొండ కుతుబుషాహీల చేతిలో ఉంది. అయితే ఈ అబుల్ హాసన్ తానీషా అనే వ్యక్తి అమాయకుడు. ఈయన అమాయకుడు కావటం వల్ల ఇద్దరు అన్నదమ్ములకి పరిపాలనలో పూర్తి బాధ్యత అప్పచెప్పిండు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరంటే అక్కన్న మాదన్న. వీళ్ళిద్దరు ఈయనకి బాగా నమ్మిన బంటువులు. ఎందుకంటే అబుల్ హాసన్ తానీషాది సిద్దిపేట. ఈ సిద్దిపేటకు చెందినటువంటి అబుల్ హాసన్ తానీషా అసలు చక్రవర్తి అవుతాడని కలలో కూడా అనుకోలేదు. అలాంటి టైంలో అబుల్ హాసన్ తానీషా కలలో కూడా కలని కన్న విధంగా ఈయన చక్రవర్తి అయ్యిండు. కాటానికి కారకులు ఎవరంటే వీళ్ళిద్దరు. ఎలా అంటే అబుల్ హాసన్ తానీషా చక్రవర్తి కాకముందే అక్కన్న మాదన్న గోల్కొండ రాజ్యంలో చిన్న ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు. అయితే అబుల్ హాసన్ తానీషా వాళ్ళ మామయ్య పేరు అబ్దుల్లా కుతుబ్ షా. అంటే ఈయన కంటే ముందు గోల్కొండ చక్రవర్తిగా పనిచేసిన వాడు అబ్దుల్లా కుతుబ్ షా. ఈ అబ్దుల్లా కుతుబ్ షాకి ముగ్గురు అమ్మాయిల్లో ఇక 3వ అమ్మాయికి భర్త ఈ అబుల్ హాసన్ తానీషా. ఈడిది సిద్దిపేట. అనుకోకుండా ఇలా 3వ అమ్మాయిని ఈయనకిచ్చి పెళ్లి చేశారు. అయితే ఈయన రంగేలి రాజా ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఈయన ఈ అబ్దుల్లా కుతుబ్ షా చనిపోయిన తర్వాత ముగ్గురు అల్లుల్లో ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలని మంత్రిమండలి సమావేశం పెట్టుకున్నప్పుడు వీళ్ళిద్దరు కొద్దిగా కథ నడిపించి అమాయకుడైన అందరికీ నచ్చిన వాడైనటువంటి అబుల్ హాసన్ తానీషాని చక్రవర్తిని చేశారు. దానికి అబుల్ హాసన్ తానీషా ఏం చేసిండు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చక్రవర్తి అవుతానని, ఆ విధంగా నన్ను సాకారం చేసిన వాళ్ళకి పూర్తి బాధ్యత ఇవ్వాలని చెప్పి వీళ్ళిద్దరికీ మంచి పోస్టులు ఇచ్చి వీళ్ళని పెట్టాడు. అంతేకాదు వీళ్ళిద్దరిది మన
హన్మకొండ ప్రాంతం వీళ్ళు బ్రాహ్మణులైనటువంటి వీళ్ళు పింగళి అనేది వీళ్ళ ఇంటి పేరు. హన్మకొండ ప్రాంతంలో పింగళి వంశస్థులైనటువంటి అక్కన్న మాదన్నకి కీలక బాధ్యతలు అప్పచెప్పిండు. అందువలన ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈయన చక్రవర్తి కావటానికి వీళ్ళిద్దరు కారకులు, మళ్ళీ ఈయన చక్రవర్తి పోస్ట్ పోవటానికి కూడా వీళ్ళిద్దరే కారకులయ్యారు. ఎట్లంటే ఈయన అసలు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎంజాయ్ చేస్తుండు. పరిపాలన అంతా వీళ్ళిద్దరికి అప్పచెప్తే వీళ్ళిద్దరు హైదరాబాదు రాజ్యాన్ని మొత్తం హిందూ రాజ్యంగా చేయాలి, దేవాలయాలు కట్టించాలని చూడండి అక్కన్న మాదన్న దేవాలయాలు కట్టించారు. ఇదంతా చేయటం, అదేవిధంగా ఎన్నో హిందూ మత కార్యక్రమాలు చేయటం, ఛత్రపతి శివాజీకి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వటం. అంటే ఈ టైంలోనే ఛత్రపతి శివాజీ మహారాష్ట్రను పరిపాలన చేస్తుంటాడు. ఛత్రపతి శివాజీ హిందూ మతం వాడు, వీళ్ళు హిందూ మతం వాళ్ళు కావటం వల్ల ఛత్రపతి శివాజీ కావాల్సిన డబ్బులన్నీ కూడా వీళ్ళిద్దరు పంపిస్తుంటారు. ఇది ఔరంగజేబుకు నచ్చలేదు. ఔరంగజేబు సున్నీ మతం వాడు కావటం వల్ల ఇవన్నీ తట్టుకోలేకనే వీళ్ళిద్దరిని ఉద్యోగాల నుంచి తీసేస్తే నిన్నేమని చెప్పి అబుల్ హాసన్ తానీషాకి చెప్పిండు. అబుల్ హాసన్ తానీష్ ఏమో వీళ్ళు చేపట్టే నేను చక్రవర్తి అయినరా నాయన, వీళ్ళు లేకపోతే నా పరిపాలన లేదని చెప్పిండు. ఆ సమయంలో వీళ్ళిద్దరి కోసం నువ్వు అంత గట్టి పట్టుబడుతున్నావు కాబట్టి అసలు నిన్నే తీసేస్తానని చెప్పి అబుల్ హాసన్ తానీషా మీదకి 1680లో ఔరంగజేబు దండయాత్రకు వచ్చాడు. 8 నెలలు కష్టపడి 1687 ఫిబ్రవరిలో వచ్చిండు. 1687 ఫిబ్రవరి నుంచి 1687 అక్టోబర్ వరకు పోరాటం చేస్తే ఔరంగజేబుకి గోల్కొండ రాజ్యం దక్కింది. ఓకేనమ్మా, ఇంతుంది కథ దాంట్లో. నెక్స్ట్ చూడండి, కాకతీయ సైన్యాలకు మరియు సారక్క కుమారుడైన జంపన్నకు మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది అన్నాడు. అంటే ఇదేంది? సమ్మక్క సారక్క వ్యవహారం. ఓకేనా? సమ్మక్క సారక్క అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? కాకతీయ చక్రవర్తులు. కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు పరిపాలన చేసేటప్పుడు కాకతీయ రాజ్యం అనేది కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. మళ్ళీ చెప్తున్నా, కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పరిపాలన చేసేటప్పుడు కాకతీయ రాజ్యం కేవలం తెలంగాణకే పరిమితమైంది. గణపతి దేవుడి పరిపాలనా కాలంలో తెలంగాణతో పాటు కోస్తా రాయలసీమ కూడా కాకతీయ రాజ్యంలోకి వచ్చింది. మొదట కాకతీయ రాజ్యము ఈ కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో కేవలం తెలంగాణకి పరిమితమైనప్పుడు పంటలు సరిగా పండేవి కావు, వాటర్ సోర్స్ లేవు. దానివల్ల ఏమవుతుందంటే ఈయన రాజ్యం అంతా కూడా సామంతులు పంపించేటటువంటి కప్పం మీదే, అంటే సామంతులు ప్రతి సంవత్సరం పంపించే శిస్తులు, పన్నులు, వీటి మీదనే రాజ్యం నిలబడేది. ఈ సమయంలో మేడారం ప్రాంతానికి చెందినటువంటి పడిగిద్ద రాజు, అదేవిధంగా పడిగిద్ద రాజు అనేటటువంటి వాడు తన ట్యాక్స్ని పంపించలేదు. పంపించబోయేసరికల్లా ఆ ఒకటో ప్రతాపరుద్రుడు ఈ కోయ జాతి, ఓకేనా, కోయ జాతికి చెందినటువంటి వీళ్ళ మీదకి ఆ సైన్యాన్ని పంపించేసరికల్లా వాళ్ళు ఈ సమ్మక్క సారక్క జంపన్న పడిగిద్ద రాజు వీళ్ళందరూ కలిసి గిరిజనుల్ని వెనకేసుకొని కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సైన్యం మీదకి పోరాటం చేశారు. ఈ పోరాటం జరుగుతున్నప్పుడే చూడండి పాపం జంపన్న అనేటటువంటి వాడు సంపెంగ వాగులో పడి చనిపోయిందంటారు. సంపెంగ వాగులో పడి చనిపోయిందంటారు. జంపన్న ఎవరి కుమారుడు? సారక్క కుమారుడు. అందుకే మరి ఈ యుద్ధం ఎక్కడ జరిగిందంటే దయ్యాల మడుగు అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. ఓకేనమ్మా, చూడండి, కాకతీయ సైన్యాలకు మరియు సారక్క కుమారుడైన జంపన్నకు మధ్య ఎక్కడ యుద్ధం జరిగిందంటే దయ్యాల మడుగు అనే ప్రాంతంలో జరిగింది. మొత్తం కుటుంబంలో సమ్మక్క సారక్క తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతే వీళ్ళిద్దరికీ కూడా ఆ శత్రువు ప్రతాపరుద్రుడు పంపించిన సైన్యం యొక్క బాణాలు కుచ్చుకొని ఆ రక్తం మొత్తం కూడా కారుతున్నప్పుడు వాళ్ళు ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి అదృశ్యమైతే తమ కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేసినటువంటి సమ్మక్క సారక్కలు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి ఆ గిరిజనులు అక్కడే కూర్చుంటారు. కానీ తర్వాత ఏమైందంటే వీళ్ళు వెళ్ళిన ఏరియాలో పసుపు కుంకాలు కనపడ్డాయి. ఆ చెట్ల దగ్గర పసుపు కుంకాలు కనపడితే అప్పుడు ఆ కోయ జాతికి చెందినటువంటి గిరిజనులకు ఏం ఆలోచన వచ్చిందంటే మా కోసం వీళ్ళు ప్రాణత్యాగం చేశారు, వీళ్ళు మా కోసం పసుపు కుంకాలు ఇక్కడ పెట్టారు అంటే వనదేవతలయ్యారు కాబట్టి వీళ్ళని మనం కొలుచుకోవాలని చెప్పి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ధర్మారం మండలం మేడారం దగ్గర సమ్మక్క సారక్క జాతర అనేటటువంటిది తాడివాయి మండలంలో ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర చేస్తున్నారు.
వీళ్ళు మొత్తానికి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చూడండి. ఈ సమ్మక్క సారక్క తిరుగుబాటు, గిరిజనుల తిరుగుబాటు ఏ చక్రవర్తి అంటే ప్రతాపరుద్రుడు. అదేవిధంగా జంపన్నకు యుద్ధం ఎక్కడ జరిగింది వాళ్ళ మధ్య అంటే దయ్యాలమడుగు దగ్గర జరిగింది. నెక్స్ట్ విషయం ఏంటంటే మేడారం జాతర జరగటానికి నేపథ్యం ఏంటంటే ఈ శిస్తు కట్టడానికి ఇబ్బంది పడుతూ మేము కట్టలేమన్నప్పుడు ప్రతాపరుద్రుడు సైన్యాన్ని పంపితే ఆ సైన్యంతో వీళ్ళు పోరాటం చేశారు. ప్రాణాలు తెగించి పోరాటం చేసి తర్వాత వాళ్ళకి గిరిజనుల కోసం ప్రాణాలు అర్పించారనేటటువంటి ఒక వీరగాథ. మన భారతదేశంలో గిరిజనులు అనేటటువంటి వాళ్ళు పోరాటం చేయటం అనేది ఫస్ట్ ఇదే పోరాటం అని చెప్తారు. భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సమ్మక్క సారక్క గిరిజన తిరుగుబాటుని ఆదర్శంగా చేసుకొని తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో సంతాల తిరుగుబాటు కానీ, సన్యాసుల తిరుగుబాటు కానీ, గోండుల తిరుగుబాటు కానీ ఎన్నో వచ్చినాయి. అంటే దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఈ తిరుగుబాటు అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, తెలంగాణలోని ఏ ప్రదేశంలో పెద్ద మొత్తంలో రోమన్ నాణ్యాలు బయటపడినాయి అన్నాడు. రోమన్ నాణ్యాలు అనంటే శాతవాహనుల కాలం అని గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనులు ఎందుకు? శాతవాహన రాజులు ఎవరితో ఎక్కువగా వ్యాపారం చేశారంటే రోమన్ వాళ్ళతో చేశారు. పర్టికులర్గా రోమన్ ఎవరంటే అగస్టస్ అనే చక్రవర్తి టైంలో వీళ్ళు ఎక్కువగా వ్యాపారం చేసినట్టుగా తెలుస్తుంది. మరి శాతవాహనులకు సంబంధించినటువంటి కాలంలో మన తెలంగాణ ప్రాంతంలో అగస్టస్ రోమన్ నాణ్యాలు ఎక్కడ బయటపడి ఉంటాయి అంటే చూడండి, గుటిపర్తి అనే ప్రాంతంలో ఈ నాణ్యాలు బయటపడ్డాయి. ఒక గుటిపర్తి కాదు, సుల్తానాపూర్, అర్థమైన కోటిలింగాల, ఓకే, ఇలాంటి ప్రాంతాల్లో ఎన్నో బయటపడ్డాయి. ఓ ముఖ్యమైన విషయం ఇది, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ మాత్రం గుటిపర్తి ప్రాంతంలో రోమన్ నాణ్యాలు ఎక్కువగా బయటపడ్డాయి అని చెప్తారు. ఈ క్రింది వాటిలో కాలానుక్రమంగా అమర్చని అన్నాడు. అంటే సకల జిల్లా సమ్య, మిలియన్ మార్చి, సాగరహారం, సడక్కు బంధు ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే 2009వ సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమకారులు చేసినటువంటి అది ప్రత్యేకంగా 2009 డిసెంబర్ 24వ తారీఖు నాడు కోదండరాం నాయకత్వంలో, ఓకే, కోదండరాం సార్ నాయకత్వంలో పొలిటికల్ జేఏసీ అని చెప్పి ఒక జేఏసీ ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కోదండరాం సార్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో సకల జిల్లా సమ్మె, మిలియన్ మార్చి, నెక్స్ట్ సాగరహారం, సడకు బంధు ఇవి వరుస క్రమంలో అమర్చుకున్నాడు. ఇలాంటి నెంబర్ ఆఫ్ వస్తే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ అడుగుతాడు. ఇది వరుస క్రమంలో నువ్వు అమర్చాలంటే వీటి డేట్లు నీకు తెలిసి ఉండాలి. చూడండి, సకల జిల్లా సమ్మె 2011వ సంవత్సరం సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి సకల జిల్లా సమ్మె స్టార్ట్ అయింది. మిలియన్ మార్చి అనేటటువంటి అంటే 2011వ సంవత్సరం మార్చి 10వ తారీఖు నాడు మిలియన్ మార్చి సంఘటన జరిగింది. సాగరహారం 2012వ సంవత్సరం, ఓకేనా, 2012వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖు నాడు సాగరహారం జరిగింది. సడకు బంధు 2013వ సంవత్సరం మార్చి 21వ తారీఖు నాడు సడకు బంధు జరిగింది. అంటే ఇప్పుడు ఏది ఫస్ట్ అని అంటే దాదాపు అన్ని 2011 అంటే రెండు ఉన్నాయి చూడండి. అంటే ఇగో బి, ఓకే, ఇప్పుడు ప్రత్యేకంగా ఇక చూడండి, బి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది అంటే సి వస్తుంది, నెక్స్ట్ డి వస్తుంది. అంటే బిఏసిడి, ఓకే, బిఏసిడి, ఓకే, బిఏసిడి కరెక్ట్ అవుతుంది. ఇది ఇట్లా మనకి డేట్లతో సహా తెలుసుంటే ఏ సమస్య రాదు, ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ క్రింది వాటిలోని జతపరచని అన్నాడు. నేలకొండపల్లి, కొలనుపాక, అలంపూర్, కనిహేరి ఇవన్నీ తెలంగాణలో ఒక్కోదానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటివి. జైన కేంద్రం, బౌద్ధ స్తూపం, హిందూ దేవాలయాలు, బౌద్ధ చైత్యం. చూడండి, నేలకొండపల్లి అనగానే శాతవాహనుల పాఠం చదివినప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది బౌద్ధ స్తూపం అనేటటువంటిది, అంటే 2. నెక్స్ట్ కొలనుపాక జైన కేంద్రం, అలంపూర్ హిందూ దేవాలయాలు, కనిహేరి బౌద్ధ చైత్యం, ఓకేనా, బౌద్ధ చైత్యం. 2, 1, 3, 4 ఎక్కడుంది? ఇగో 2, 1, 3, 4 ఆన్సర్. దీని అట్నే కాదు, చూద్దాం. నేలకొండపల్లి మన దక్షిణ భారతదేశంలో ప్రధానమైనటువంటి స్తూపాలు 2. స్తూపం అంటే ఏంది? గౌతమ్ బుద్ధుడి అస్థికల మీద నిర్మాణమైన కట్టడాలు. మళ్ళీ స్తూపాల్లో ధాతుగర్భ స్తూపాలు, పారిభోజిక స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు అని ఉంటాయి. ఇప్పుడు మనం బ్రీఫ్ చెప్పుకోవాలంటే ఏంది? గౌతమ్ బుద్ధుడి అస్థికల మీద నిర్మాణమైనటువంటి కట్టడాలు, వాటిని స్తూపాలు అంటారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్తూపం అంటే అమరావతి స్తూపం అంటారు. తెలంగాణలో అతిపెద్ద స్తూపం అంటే నేలకొండపల్లి స్తూపం ఖమ్మం జిల్లాలో అంటారు. నెక్స్ట్ చూడండి, కొలనుపాక
మన భారతదేశంలో జైన మత పవిత్ర కేంద్రాలు ఉన్నాయే 3. జైన మత పవిత్ర కేంద్రాలు అంటే దిల్వారా టెంపుల్ మౌంట్ అబు రాజస్థాన్లో ఉంది. 2 శ్రావణ బెలుగోల కర్ణాటకలో గోమటేశ్వర విగ్రహం, దాన్నే బాహుబలి విగ్రహం అంటారు. 3ది కొలనుపాక, ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి కొలనుపాక, ఇది ప్రసిద్ధి చెందినటువంటి జైన మత కేంద్రం. నెక్స్ట్ చూడండి అలంపూర్. అలంపూర్ అనగానే గుర్తుకొచ్చేది హిందూ దేవాలయాలు, అంటే జోగులాంబ ఆలయం. జోగులాంబ ఆలయం ఉన్నటువంటిది, అదేవిధంగా నవబ్రహ్మ స్వామి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే ఈ అలంపూర్ అంటారు. వీటిని బాదామి చాళుక్యులు, అంటే కర్ణాటకలో బాదామి ప్రాంతాన్ని పరిపాలన చేసిన బాదామి చాళుక్యులు అనే వాళ్ళు ఈ నవబ్రహ్మ ఆలయాన్ని జోగులాంబ ఆలయాన్ని నిర్మించారు. నెక్స్ట్ కనిహేరి అంటే శాతవాహన చక్రవర్తుల్లో కనుహుడు లేదా ఆయన్నే కృష్ణుడు అంటారు. ఈ కృష్ణుడు నిర్మించినటువంటి గుహని ఏమంటారంటే కనిహేరి గుహలు అనే పేరుతో పిలుస్తారు. దాన్ని బౌద్ధ క్షేత్రంగా చెప్తారు, బౌద్ధ చైత్యం. ఓకేనమ్మా, ఇది దీనికి సంబంధించిన విషయం.